This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ వాచింగ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. ఎస్, ఈరోజు మనకి అమెజాన్ నుంచి ఇంకొక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. బిఫోర్ దట్ మీరు చేయాల్సిన పని ఏం లేదు. సో మనకి వీదరికి ఛానల్ మొత్తం చెక్ చేయండి. ఎవ్రీడే మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ మేమైతే పోస్ట్ చేస్తున్నాం. అన్ని వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తామట. మేము ఒకసారి అప్లై చేసి చెక్ చేసి ఎస్ ఇట్స్ ఎ వెరిఫైడ్ అండ్ జెన్యూన్ కంపెనీ సైట్స్ నుంచి ఉందా లేదా చెక్ చేసుకొని మేమైతే తీసుకొస్తాం. కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అండి, చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ చూస్తే మీరు ఈరోజు మనకి అమెజాన్ నుంచి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ఓకే, అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. అసలు కొన్ని స్లాట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ స్లాట్స్ కూడా వీళ్ళైతే యాడ్ చేశారన్నమాట 100 వేకెన్సీస్కి. సో అసలు రోల్ ఏంటి, అసలు ఎవరు ఎలిజిబుల్ దీనికి అన్ని కూడా క్లియర్ కట్గా మీకు స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనకైతే నౌకరీలో మనకి జస్ట్ 1 day ago స్పాట్ అయిందన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి, యువర్ వాయిస్ కెన్ చేంజ్ సమ్ వన్స్ డే అనేసి ఇచ్చారు. జాయిన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్. ఎవరైతే అమెజాన్ కస్టమర్ సర్వీస్లో మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, సో మీరు 12th పాస్ అయినా, డిప్లొమా చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, చక్కగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు మనకి ప్రాపర్గా ఇక్కడ ఇచ్చారు అప్లై ఆన్ కంపెనీ వెబ్సైట్. దట్ మీన్స్ మీరు మనకి naukri.comలో మీ ప్రొఫైల్ కనుక అప్డేటెడ్గా ఉంటే దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత అప్లై అనే కంపెనీ వెబ్సైట్ వస్తుంది. బట్ గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్లో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్ వాయిస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ ఇది. సో గైస్ ఎవరైతే మనకి హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే మనకి తెలంగాణ రీజియన్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు కనుక ఏపీ రీజియన్ నుంచి కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇది తెలంగాణ రీజియన్లో ఉన్న హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క హైరింగ్ అయితే అనౌన్స్ చేశారు. బ్రో మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము, సో హైదరాబాద్లోనే ఉన్నాం, జాబ్ సర్చ్ చేస్తున్నాం, మేము అప్లై చేయొచ్చు అంటే ఎస్ యూ కెన్ ఆల్సో అప్లై అన్నమాట. సో బట్ అడ్రస్ మీరు సబ్మిట్ చేసిన దగ్గర మనకి తెలంగాణ అడ్రస్ చూసుకొని సో మీరైతే సబ్మిట్ చేయండి, సరిపోతుంది. ఓకే, సో సింపుల్గా ఇక్కడ అప్లై అమెజాన్ కంపెనీ మీద, అమెజాన్ కంపెనీ సైట్ మీద అప్లై చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది పేజ్. మీరు మనకి హైదరాబాద్ యొక్క ఎనీ పిన్ కోడ్ కనుక మీరు ఇక్కడ టైప్ చేశారంటే టోటల్గా మనకి 4 జాబ్స్ ఫౌండ్ అని డైరెక్ట్గా అమెజాన్ జాబ్స్ యొక్క అఫీషియల్ పేజ్కి అయితే ఇలా రెడీ అయితే అవుతుంది. ఇక్కడ చూడ మనకి ఇచ్చారు అమెజాన్ కస్టమర్ సర్వీస్లో 7 dates స్లాట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నేను ఈ యొక్క పట్ల వీడియో చేసే టైంకి అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ డ్రైవర్ సపోర్ట్ కూడా ఉన్నాయి. 2 start dates అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో ఇంకోటి మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఇక్కడ కూడా 2 start dates అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇవేంటో మీకు చూపిస్తాను. అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఈ యొక్క పర్టికులర్ రోల్ ఏంటంటే దీనికి 10+2 అంటే మీరు 12th పాస్ అయినా, డిప్లొమా అయినా, ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై అయితే చేసుకోవచ్చు. సో కస్టమర్స్కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఈ యొక్క జాబ్కి అయితే ఇస్తాం. అదే ఈ యొక్క పర్టికులర్ జాబ్ వచ్చేటప్పుడు మనకైతే డ్రైవర్ సపోర్ట్ అనమాట. అంటే మనకి డెలివరీ ఏజెంట్స్ ఉంటారు, నెక్స్ట్ మనకి వ్యాన్ ఏజెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఆ డెలివరీ ఏజెంట్స్ ఆ యొక్క డ్రైవర్ సపోర్ట్ ఏవైతుందో ఆ సపోర్ట్ ఇవ్వడం కోసం కూడా ఒక కస్టమర్ సర్వీస్ వీళ్ళకి అయితే ఉంటుంది అనమాట. దాంట్లో వర్క్ చేద్దాం అనుకుంటే ఇది జాబ్. ఓకే, సో మనకి ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. దీని మీకు ఇచ్చేసిన తర్వాత మనకి ఈ యొక్క పేజ్లోకి అయితే రీడ్ అయితే అవుతుంది. అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఇక్కడ చూడండి కోకాపేట, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణలో అయితే ఉంది. మనకి చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది మనకి అమెజాన్ క్యాంపస్. సో ఫుల్ టైమ్ ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్మనెంట్ రోల్ అనమాట. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్గా ఉంటే మీరు వెంటనే అయితే అప్లై చేసుకోవచ్చు. పేజ్ చూసారు ఆన్సర్ కస్టమర్ రిక్వెస్ట్. ఏవైతే మనకి అమెజాన్ ప్రోడక్ట్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో కస్టమర్స్ వాళ్ళకి ఏమైనా క్వైరీస్ వచ్చినా, ఏమైనా ఇష్యూస్ వచ్చినా వాటిని మీరు ప్రాపర్గా రిజాల్వ్ చేస్తారనమాట కస్టమర్ సపోర్ట్గా. ఓకే, సెలెక్ట్ టెంటేటివ్ డేట్ మీకు ఇచ్చేసారనుకోండి ఇక్కడ పైన. సో టెంటేటివ్ స్టార్ట్ డేట్ అని ఇక్కడ వస్తుంది. సో చాలా మంది కన్ఫ్యూజ్ వస్తుంటుంది ఏంటి బ్రో అనేసి. ఇక్కడ అలాగే మనకి వితిన్ 1 or 2 weeksలో అసలు ఏమైనా స్లాట్స్ ఉన్నాయి లేవు. నెక్స్ట్ వితిన్ 2-3 ఇక్కడ కనిపించదు. సో ఇక్కడ క్లియర్ ఫిల్టర్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి ఒక టెంటేటివ్ స్టార్ట్ డేట్ మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి ప్రజెంట్ నేను ఈ పర్టికులర్ వీడియో చేసే సమయానికి 3rd August 2026 ఒక స్లాట్ అయితే ఉందన్నమాట. రిక్వైర్డ్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇండివిజువల్గా మనకి అయితే అవైలబుల్గా ఉంటే వర్క్ లొకేషన్ అంతా కూడా. సో బేస్ ఆన్ దట్ మీరు ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మనకి అమెజాన్ కస్టమర్ సర్వీస్ ఉంది, డ్రైవర్ సపోర్ట్ కూడా ఉంది. సో మీకు మాస్టర్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీరు ప్రాపర్గా ఆ యొక్క పేజ్లోకి అయితే ప్రాపర్గా రీడ్ అయితే అవుతారు. మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. గమనించండి. అని చెప్పినట్టు గైస్ అమెజాన్లో కనుక మీరు వర్క్ చేద్దాం అనుకుంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో ఐపీకి కూడా సెపరేట్గా మనకైతే ఏమైనా ఆపర్చునిటీస్ పడితే నేను వెంటనే వీడియో చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.